ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి పక్ష ఫలితములు. ఈ యొక్క పక్ష ఫలాలని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి మరియు పరిహార మార్గాలు ఏమిటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి చూసుకున్నట్లయితే సింహము వారికి షడ్గ్రహ కూటమి అష్టమ స్థానంలో ఉంది. అయితే 5 గ్రహాలు కలిసి ఉంటాయి. తర్వాత ఈ పక్షంలో మొత్తము కూడా దాదాపుగా 14వ తేదీ వరకు. అయితే ఇందులో కుజుడు ఎప్పుడైతే మీకు 12వ స్థానంలో నీచ పొందుతున్నాడో ఇక్కడ కాస్త తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో 3వ తేదీ నుంచి, అదేవిధంగా పెద్ద మొత్తంలో ధనం ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, ఎక్కడైనా మదుపు పెట్టేటప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అష్టమంలో ఉన్నందుకు కాస్త అష్టమ శని కూడా ప్రారంభం అవుతుంది కాబట్టి కాస్త పనులు స్లో అవుతుంటాయి, అంతేగాని మరొకటి ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనస్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, ధనస్థానంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో కాస్త ఏదైనా సరే మీరు ధనాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో గణపతిని తలుచుకొని ఆ రకంగా ప్లానింగ్ చేసుకుంటే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మార్పులు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. చతుర్థ భాగ్యాధిపతి కుజుడవుతున్నాడు కాబట్టి ముఖ్యంగా భూములు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఈ కుజుడు నీచభంగ రాజయోగంలో ఉన్నప్పుడు మరలా మంచి ఫలితాలు ఇస్తాడు. ఎప్పుడు అంటే చంద్రుడు వచ్చి చేరినప్పుడు లేదా చంద్రుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు. 1వ తేదీ లేదా మీకు 6, 7 తేదీలు లేనట్లయితే ఖచ్చితంగా 13, 14, 15వ తేదీ మధ్యాహ్న సమయం వరకు ఈ యొక్క గ్రహస్థితి అనేటువంటిది అనుకూలిస్తుంది భూములు ఏదైనా కొనుగోలు చేయడానికి. అదేవిధంగా కాస్త వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కాస్త ఆలస్యం అవ్వడము, మరియు అదేవిధంగా గురువు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం బ్యాంకింగ్ సెక్టార్స్, ఫైనాన్స్ రిలేటెడ్, టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి కొంతవరకు అనుకూలత ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాల్లో. అయితే మీకు మరింత ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత మంచి ఫలితాలు రావాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధన ధాన్య వివర్ధినియే నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. మరియు దీంతోపాటు కాస్త నవగ్రహాల్లో కుజుడు, కేతువు, రవి, రాహు, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకు కాస్త బెల్లము, క్యారెట్స్, అదేవిధంగా గ్రాసము తినిపించండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. గ్రహాలు పూర్తిగా మనకి ఈ యొక్క పక్షంలో 12వ స్థానం న్యాచురల్ 12th హౌస్ అయినటువంటి మీనరాశిలో రవి, బుధ, శుక్ర, రాహు, శని కలిసి ఉన్నారు. 14వ తేదీ నుంచి దాదాపుగా మనకి రవి మారిపోతాడు. ఇక మనం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక గురువు వృషభంలోని, కుజుడు మిథున రాశిలోని, కేతువేమో కన్యా రాశిలో ఉన్నాడు. అయితే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు 3వ తేదీ నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. అదేవిధంగా మనకి వక్రగతిలో ఉన్నటువంటి శుక్రబుధులు 13కి శుక్రుడు వక్రగతి త్యాగము, 8వ తేదీకి బుధుడు వక్రత్యాగం జరుగుతుంది.